మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అనవసరంగా టెస్ట్లు, స్కాన్లు డాక్టర్ అడ్వైస్ లేకుండా తీసుకుంటే ఏం జరగవచ్చు? సో ఇది చాలా ప్రాక్టికల్గా మా ప్రాక్టీస్లో గమనిస్తున్న ప్రాబ్లం అండి. జనరల్గా ఏంటంటే టెస్టులు అనేది చేపిస్తారు, కానీ వాళ్ళకు అవసరమైన టెస్టులు జరుగుతున్నాయా లేవా అనేది మనం డెఫినెట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ ఏ టెస్ట్ అవసరం అనేది కామన్ మ్యాన్గా అనేది అర్థం అవడం కష్టం, కాబట్టి డాక్టర్ని సంప్రదించి మీరు టెస్టులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే నా ప్రాక్టీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ గమనించానండి, ఇలా అనవసరంగా టెస్టులు చేసిన వల్ల ఏం జరుగుతుంది అని. సో జనరల్గా చాలామందికి ఏదో ఒక డైరెక్షన్లో ఎవరో ఒకరు చెప్పిన విధంగా ఒక బ్రెయిన్ స్కాను లేకపోతే ఒక హార్ట్ స్కాన్ చేసుకోవడం జరుగుద్ది. దాంట్లో అన్ఫార్చునేట్గా ఏదైనా అబ్నార్మాలిటీ కనపడంగానే అనవసరమైన స్ట్రెస్, అలజడి ఇలాంటివి ప్రాక్టికల్గా చూస్తే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్స్లో ఒక 35 సంవత్సరాల వ్యక్తికి రొటీన్ టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో ట్రెడ్మిల్ కూడా ఒక టెస్ట్ కింద కన్సిడర్ చేశారు. ఆ ట్రెడ్మిల్ చేసినప్పుడు అది అబ్నార్మాలిటీగా వచ్చి అది పాజిటివ్ కింద డిటర్మిన్ చేశారు. జనరల్గా ట్రెడ్మిల్లో అబ్నార్మాలిటీ వచ్చింది అంటే అది గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నట్టు సంకేతం. అయితే ఫర్దర్గా టెస్టులు చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. దాని కారణంగా యంగ్ పర్సన్ కాబట్టి అనవసరమైన టెన్షన్ గురయ్యారు. సో నెక్స్ట్ స్టెప్ ట్రెడ్మిల్కి చేసినప్పుడు గుండె స్కాన్ చేసుకోవడం, అలాగే యాంజియోగ్రామ్ అనేది. ఇది యాంజియోగ్రామ్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు అనవసరమైన రేడియేషన్కి ఎక్స్పోజర్. ఈ టెస్ట్ చేయంగానే ఇదంతా నార్మల్ అని తేల్చడం, పుట్టుకతోనే ఈ అబ్నార్మాలిటీ ఉందని తేల్చడం, ఇలా జరగడం జరిగింది. సో దీని కారణంగా అనవసరమైన మానసిక క్షోభ, అనవసరమైన టెన్షన్లు, అనవసరమైన టెస్ట్లు, అనవసరమైన రేడియేషను, ఎక్స్పోజరు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి తెలియకుండా, అంటే డాక్టర్ని సంప్రదించకుండా చేసిన దానివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే విధంగా మనం అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఎవరో ఒకరు బ్రెయిన్ స్కాన్ చేసుకొని వచ్చారు. ఆ బ్రెయిన్ స్కాన్లో ఎక్కడో ఒక చిన్న అబ్నార్మాలిటీ ఉంది, ఈ కారణంగా మీకు పుట్టుకతో ఏదో తేడాలు ఉన్నాయని జరగడం జరిగింది. దాని గురించి న్యూరాలజిస్ట్కి వెళ్ళడం, దాని గురించి ఫర్దర్గా టెస్టులు చేయడం, ఇవన్నీ అనవసరమైన టెస్టులు అన్నమాట. అంటే ఫస్ట్ మనకి సిమ్టమ్స్ లేకుండా టెస్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ తప్పు. సో సాధారణంగా డాక్టర్ని సంప్రదించి మనకున్న సమస్యలు క్లియర్గా మాట్లాడుకుని ఆ సమస్యలకి ఏదైతే రెలవెంట్ టెస్ట్ ఉందో అలా చేసుకుంటేనే బెటర్. ఇంకో కోణం నుంచి ఆలోచిస్తే చాలామంది టెస్టులు చేయించుకున్నామండి, అన్నీ నార్మలే ఉన్నాయి అనేది కూడా నేను సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తాను. వీళ్ళు చేయించుకుంటారా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సాధారణంగా ఇట్లాంటి వాళ్ళలో నేను ఫ్రీక్వెంట్గా గమనించేది ఏంటంటే బార్డర్ లైన్ డయాబెటీస్, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, విటమిన్ లోపాలు, కాల్షియం లోపాలు ఇలాంటివన్నీ చేసుకుంటారే కానీ ఒక అపోహతో వాళ్ళు ఇది నార్మల్ కింద పరిగణించుకొని ఎప్పుడైతే ప్రాబ్లం ప్రెజెంట్ అవుద్దో ఆ టైంలో వీళ్ళు రావడం జరుగుద్ది. అప్పటికే చాలా బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్, వివిధ రకాల మార్పులు జరిగి బెనిఫిట్స్ ఏవైతే ఈజీగా కరెక్షన్లో ఉంటాయో అవి చేయలేకపోవడం అనేది ఇక్కడ లోపిస్తుంది. అందుకోసం టెస్టులు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ అడ్వైస్ ప్రకారం మన రిక్వైర్మెంట్ ప్రకారం చేసుకుంటే ఎప్పుడు కూడా మీకు అనర్థాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏదైనా లోపాలకు గురైనా కానీ వెంటనే వాటిని రెక్టిఫై చేసుకొని ఇమీడియట్గా మనకి ప్రాబ్లమ్స్ లేకుండా రికవరీ థింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో డాక్టర్ని సంప్రదించిన తర్వాతే టెస్టులు చేయండి. ఒకవేళ స్వతహాగా టెస్టులు చేసుకుంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి, అవి నార్మలా కాదా అని వాళ్ళు డిసైడ్ చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. నమస్తే.